ఉగాది యుగాది శబ్దంతో ప్రతి సంవత్సరం మనం విషయం చెప్పుకుంటాం. యుగాది అనే శబ్దంతో ఈ యొక్క శబ్దం వచ్చింది. ఉగాది ఉగ అనేటువంటి శబ్దం. ఉగ అంటే పుట్టినటువంటిది లేదా ఇప్పుడే కొత్తగా పుట్టింది వాళ్ళ అని అర్థం. కాబట్టి ఈ ఉగాదిని ఈ సంవత్సరం దానికి ఒక పేరు, ఆ సంవత్సరానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏమిటి అంటే క్రోధినామ సంవత్సరము. ఈ క్రోధినామ సంవత్సరానికి ఎవరెవరు అధిపతులు అంటే రాజు కుజుడు, మంత్రి శని, అర్ఘ్యాధిపతి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పశుపాలకుడు బలరాముడు, మేఘము తమోనామక మేఘము, గోష్ఠప్రాపకుడు బలభద్రుడు. ఈ యొక్క సంవత్సరానికి ప్రతి సంవత్సరం చెప్పిన విధంగానే ఏ వారం మనకి ఉగాది వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి వాడు రాజు అవుతాడు. అంటే ఏమిటి అర్థం? ఇవాళ మంగళవారం కాబట్టి మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు కాబట్టి ఆ కుజుడే ఈ యొక్క సంవత్సరానికి అధిపతి. కుజుడు ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి? కుజుడు కలహకృత్ అంటే కలహకారకుడు, అంటే కలహాన్ని పెంచుతాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకి పరస్పర విరోధమైనటువంటి పరిపాలకుల మధ్య విరోధాలు ఉంటాయి, రాజకీయ వైరాలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన పని అదే, గొడవలు పెట్టడమే పని. కాబట్టి తప్పకుండా కుజుడు ఈ సంవత్సరం అనేక విషయాల్లో పరిపాలకుల మధ్యలో, రాజకీయ రాజులకు మధ్యలో, అంటే దాదాపుగా మన దేశంలో కాదండి ప్రపంచం మొత్తంలో కూడా పరిపాలన వ్యవస్థ అంతా కూడా కుంటుపడబోతున్నది. అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా సమస్యలు తప్పవు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం ఇది. ఈ సంవత్సరం రాజకీయ వైరాలు పెరుగుతాయి, అగ్ని ప్రమాదాలు, దొంగల భయం పెరుగుతుంది, ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది, విచిత్ర రోగాలు ప్రబలుతాయి, మిక్కిలి జనులంతా కూడా భయభ్రాంతులై ఉంటారు, పంటలు ఆశించిన మేరకు ఫలించకపోవచ్చు, అధిక భాగం నశిస్తాయి, సర్పముల వల్ల ప్రజలు భయభ్రాంతులై ఉంటారు అని చెప్తున్నాడు. రాజు యొక్క కుజుడి ప్రభావం ఇది. అంటే రాజు కుజుడు కావడం చేత ఈ సమస్య ఉంది. అలాగే మంత్రి శనేశ్వరుడు, శని సూర్యపుత్రుడైనటువంటి శనేశ్వరుడు మంత్రిత్వంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం అల్ప వర్షాలు తక్కువ పడేటువంటి అవకాశము, పంటలు ఆశించినంత మేరకు ఫలించవు, అధికంగా ప్రజలు పాపకర్మాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రజలకి అధిక ధరల యొక్క బాధ ఉంటుంది. ఎప్పుడైతే మరి వర్షం సరిగ్గా పడదో అప్పుడు సరైనటువంటి సస్యం లేకపోవడం వల్ల మనకంతా కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెబుతున్నాడు. అర్ఘ్యాధిపతి శని ఫలము, శని అర్ఘ్యాధిపతి కావడం వల్ల ఈ సంవత్సరం నల్లటి ధాన్యాలు, నువ్వులు, మినుములు, ఉలువలు వంటి ధాన్యాలు బాగా పండుతాయి. నల్లని భూములందు పంటలు మాత్రం బాగా పండుతాయి. మేఘాధిపతి శని కావడం వల్ల, శనేశ్వరుడు మేఘాధిపతి కావడం వల్ల ఈ సంవత్సరం ఖండవృష్టి, మినుములు, నువ్వులు, ఉలువలు వంటి ధాన్యాలు బాగా పండుతాయి. పంటలు మధ్యమంగా ఉండి వెలలు తగ్గి ఉంటాయి. అంగారకుడు సస్యాధిపతి కావడం చేత సువృష్టి కలిగి ఎర్రని భూములు బాగా పండుతాయి, శనిగలు అనేటువంటి ధాన్యాలు బాగా పండుతాయి. సేనాధిపతి శని కావడం చేత ఈ సంవత్సరం పాలకులు కొంత అధర్మపరులై ఉండడం వల్ల రక్షణ శాఖ వంటి దేశ సంరక్షణ భాగాలన్నీ కూడా కొన్ని దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా పాపకర్మలు చేసేటువంటి శ్రద్ధ వహిస్తారు. కాబట్టి పరస్పర అన్యోన్యత కరువై ద్వేషభావంతో ఉంటారు. రసాధిపతి గురువు, దేవగురువు బృహస్పతి రసాధిపతి కావడం చేత ఈ సంవత్సరం సస్యానుకూలత, పంటలు బాగా పండి అన్ని రకాల వృక్షములు కూడా ఫలవంతమవుతాయి, ప్రజలు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి చంద్రుడు, ఈ సంవత్సరం చంద్రుడు ధాన్యాధిపతి కావడం వల్ల మంచి వర్షములు కురిసి పంటలు బాగా పండుతాయి, ఆవులు బాగా పాలిస్తాయి, క్షీరాభివృద్ధి కలుగుతుంది, ప్రజలు రోగరహితులై ఉంటారు. నీరసాధిపతి బుధుడు, కుజుని నీరసాధిపత్యం వల్ల
రాగి, రక్తచందనము, కస్తూరి మొదలైనటువంటి ఎర్రటి వస్తువుల యొక్క ధరలు బాగా తగ్గి కుంకుమ, అగరు వంటి వస్తువులు సమృద్ధిగా ఉంటాయి. పశుపాలకుడైనటువంటి కృష్ణ బలభద్రుడు బలరాముడే పశునాయకుడు కావడం చేత సువృష్టి కలిగి అన్ని ప్రాంతంలో కూడా సస్యవృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. మధ్య దేశంలో సుభిక్షమవుతుంది. గోష్ఠప్రాపకుడు బలరాముడు కావడం వల్ల ఇతడు వర్షాలు సమృద్ధిగా కలిగి గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. ఈ సంవత్సరం మేరు పర్వతానికి ఈశాన్య దిశగా పుష్కలనామ మేఘ ఉత్పత్తి జరుగుతుంది. అతి వాయువులతో కూడినటువంటి మేఘాలు, గొప్ప వాయువుతో కూడినటువంటి సామాన్య అతి తక్కువ వర్షములు భూమి మీద కురుస్తాయి. అన్ని రకముల పంటలు చాలా వరకు నష్టపోయి దిగుబడి తగ్గుతుంది. ఈ సంవత్సరం శతయోజన ఎత్తులో 60 యోజనాల విస్తీర్ణంలో ఆటక ప్రమాణం గల గుణించబడినది. 10 భాగాలు వర్షములు సముద్రం నందు, 7 భాగాలు పర్వత ప్రాంతం నందు, 2 భాగాలు మాత్రమే భూమి మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా ఈ యొక్క వర్షం అనేటువంటిది అతి తక్కువగా మనకు కనబడుతోంది. అందుకే మనమంతా కూడా నీళ్లు తక్కువగా వాడి జాగ్రత్తగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నవనాయకులు అంటే దాదాపుగా మనం 10 భాగాల్లో ఈ కాలస్వరూపుడైనటువంటి పరమాత్ముడికి 10 భాగాల్లో 3 భాగాలు శుభగ్రహానికి, 7 భాగాలు పాపగ్రహానికి వెళ్ళాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అశాంతి ఉంటుంది. కాబట్టి జన్లారా మీరంతా కూడా తప్పకుండా కుజుడి ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, సుబ్రహ్మణ్య స్తోత్రాలు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములు చేసి తప్పకుండా శాంతిని పడేయవచ్చు. స్వామిని సేవ చేసినట్లయితే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. ఇక వాస్తుకర్తరి 11/5/24 నుంచి 25/5/24 వరకు అగ్నికర్తరి, తర్వాత 28/5/24 నుంచి డొల్లు కర్తరి ఉంది, నివృత్తి అవుతుంది. కాబట్టి ఈ కర్తరియందు వివాహ ఉపనయనం పూర్తిగా నిర్మాణమైనటువంటి గృహమునందు ప్రవేశము, యజ్ఞయాగాది గృహశాంతి పూజలు ఇవన్నీ కూడా ఆచరించకూడదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి శుభకార్యాలు మేలో లేవు. కాబట్టి మనం పుష్కర నిర్ణయం చూసుకుందాం. ఎందుకంటే గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి 2 రావడం వల్ల దాదాపుగా 2 మాసాలు మన చేతులు, 3 మాసాలు, ఈ మాసంలో కూడా 26వ రోజు వరకు, 26వ తేదీ వరకే ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత ఎలాంటి ముహూర్తాలు లేవు. మళ్ళీ శ్రావణ మాసంలో అన్ని ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ మరి ఒక దసరా తర్వాత కూడా ముహూర్తాలు బాగున్నాయి. అయితే ఇప్పుడు మట్టుకే లేవు. చాలా జనాలంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ముహూర్తాల విషయంలో ఈ సంవత్సరం కొంత అసంతృప్తి ఉంది అందరికీ. ఎందుకంటే చాలా తక్కువ ముహూర్తాలు ఉండడం వల్ల కొంత కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇక మనం పుష్కర నిర్ణయానికి వెళ్ళినట్లయితే రేవా నది పుష్కరం 1/5/2024 నుంచి 12/5/2024 వరకు కూడా రేవా నది పుష్కరం ఉంది.